హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం అధ్వానంగా మారింది. గుంతలతో క్రీడాకారులకు ప్రమాదకరంగా తయారైంది. మందుబాబులు సైతం ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రీడా మైదానంలో అందరికీ ఉపయోగపడాల్సిన గ్రౌండ్ ఇప్పుడు డంపింగ్ యార్డ్లా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చూస్తే ఇక్కడ గుంతలు, ఇక్కడ చెత్త ఇట్లా అన్నీ ఉన్నాయమ్మా. ఇక్కడ అవి ఎంత క్లీన్ చేస్తే వాళ్ళు పిల్లలకి చాలా మంచిగా వాళ్ళకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకు ఆ గుంతల పడి పిల్లలకు ఎవరికి ఏం కాకుండా మంచిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇంకోటి రాత్రిపూట వీళ్ళు ఓలో అంతా తాగి చేసి కొంచెం పట్టించుకుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకోటి వాకింగ్ బి చేస్తుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అంతా మార్నింగ్ కానీ నైట్ కానీ వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకు ఇక్కడ లైట్లు బి సరిగ్గా లేవు. ఇక్కడ లైట్లు సరిగ్గా లేవు. లైట్లు ఇక్కడ ఆ లైట్లు బి కొన్ని లైట్లు ఏమన్నా లైట్లు వేపిస్తే సెంటర్లో ఏమన్నా లైట్లు ఒక 4 లైట్లు సిటీ లైట్లు వేపిస్తే ఇక్కడ జర వాళ్ళకి బి వాకింగ్ చేసినట్టు ఉంటుంది మార్నింగ్ పూట. నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం అంతా కూడా అధ్వానంగా తయారైంది. అయితే ఇది సమ్మర్ సీజన్ కావడంతో ఇక్కడికి ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, క్రీడాకారులు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంతా కూడా కొన్ని గుంతలు తవ్వడము, తర్వాత కొందరు తాత్కాలిక నిర్మాణం కోసం అని ఇక్కడ సిమెంట్ కుప్పల్లాగా వేయడం లాంటివి చేస్తున్నారు. కానీ అవి తిరిగి తొలగించకపోవడము, అలాగే గుంతలు పూడ్చకపోవడంతో ఇక్కడికి వచ్చిన పిల్లలంతా కూడా ఆ ప్రమాదాలకు గురై అవకాశం ఉందని కూడా ఇక్కడికి వచ్చిన వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం అంటే ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం అంతా కూడా చుట్టుపక్కల అంతా అధ్వానంగా తయారైంది. ఎంత అధ్వానంగా అంటే కూడా ఇక్కడ మొత్తం ఓపెన్ గానే మూత్ర విసర్జన చేయడం లాంటివి చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మట్టి కుప్పలు, భవన నిర్మాణ వ్యర్థాలు, అలాగే చెత్త చెదారం, ఇతర వ్యర్థాలతో ఇదంతా కూడా అధ్వానంగా తయారైంది. ఇక్కడ మనం చూడొచ్చు కుప్పలు కుప్పలుగా అయితే మట్టి కుప్పలు, అలాగే చెత్త చెదరం అంతా ఎలా పేరుకుపోయి కనిపిస్తుందో. దాంతోపాటు ఇక్కడ చాలా మంది పార్కింగ్ కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఇక్కడ డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. కొందరు ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి వస్తూ ఉంటారు సమ్మర్ సీజన్ కాబట్టి. సో వారందరికీ ఈ గుంతల వల్ల అంటే ప్రమాదశాతంలో జారి కింద పడడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మధ్యలోనే పిల్లలు ఆడుకునే ప్లేస్ మధ్య నుంచి కూడా కొందరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఇలా డ్రైవింగ్ నేర్చుకుండడంతో అయితే ప్రమాదాలు గురే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడికి చాలా మంది వాకింగ్ కూడా వస్తూ ఉంటారు. సో వాకింగ్కి వచ్చిన వారంతా కూడా ఉదయం పూట లైట్లు లేకపోవడము, అలాగే రాత్రిపూట లైట్లు లేకపోవడంతో కూడా చీకట్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ చెత్త ఎక్కువగా ఉండడంతో కుక్కలు కూడా చెత్త చెదరాన్ని పీక్కు తినడం లాంటివి చేస్తూ ఉన్నాయి. దీంతో ఇక్కడికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాత్రిపూట చూసుకున్నట్లయితే కూడా ఇదంతా మందు బాబులకు అడ్డాగా మారింది. కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడము లాంటివి చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మందు తాగి ఎక్కడ పడితే ఇష్టం వచ్చినట్లుగా సీసాలు విసిరేయం లాంటివి ఏదో చేస్తున్నారు. సో అంతేకాదు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కొన్ని కార్యక్రమాలు జరగడం కోసం అయితే ఇక్కడ ప్లేస్ని అద్దెకు కూడా ఇస్తుంటారు. వాళ్ళంతా ఇక్కడ తాత్కాలిక నిర్మాణం కోసం అని గుంతలు తవ్వి వాటిని పూడ్చకుండా అలానే వెళ్తుండడంతో ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ చెత్త చెదరం కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ దుర్వాసన కూడా వెదజల్లుతుందని, ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న అన్ని సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.